హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చేసి చూపిస్తా. ఎక్కువగా మనం లంచ్ చేసిన తర్వాత అయితే అన్నం మిగిలిపోతా ఉంటది కదా, ఆ అన్నంతో అయితే ఈవినింగ్ టైమ్ లో ఇలా స్నాక్ రెసిపీ చేసి మీ పిల్లలకి పెడితే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. రెసిపీలోకి వెళ్లే ముందు అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. మేము లంచ్ చేసిన తర్వాత అయితే ఒక కప్పు రైస్ అయితే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కప్పు రైస్ ని అయితే మిక్సీ జార్ లాగా అయితే వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ రెసిపీని మిగిలిపోయిన అన్నంతోనే కాదు, ఫ్రెష్ గా ఉన్న అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టేటప్పుడైతే రైస్ లో అయితే అసలు వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండానే చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి రైస్ ని. నెక్స్ట్ అయితే ఆ రైస్ ని ఒక మిక్సింగ్ బౌల్ లాగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ లో అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేయాలి. నేనైతే క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. మీ ఇంట్లో క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే అందులోనే 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేశాను. మీ ఇంటి దగ్గర కార్న్ ఫ్లోర్ లేకుంటే 4 స్పూన్ల మైదా యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేశాను. మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లైక్ ధనియాల పొడి, జీరా పొడి అలాంటివి ఏవైనా. నెక్స్ట్ అయితే చేతికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అయితే మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు కూడా వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు, కొంచెం కూడా యూజ్ చేయకూడదు. వాటర్ కనుక యూజ్ చేస్తే మనం చేసే బాల్ షేప్స్ అయితే సరిగ్గా అయితే రావు. పిండి అయితే కలపడం అయిపోయింది కదా, చేతికి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటూనే బాల్ షేప్స్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోండి. అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి బాల్ చేసేటప్పుడు అయితే చేతికి ఆయిల్ అప్లై చేయాల్సిన పని అయితే లేదు. 3-4 బాల్స్ కి ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. చాలా మంది పిల్లలు అయితే ఈవినింగ్ టైమ్ లో ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు కదా, లైక్ నూడిల్స్, గోబీ మంచూరియా అలాగా. మీరు కనుక ఇదే విధంగా ఇంట్లో కనుక ప్రిపేర్ చేస్తే వాళ్ళైతే బయట తినకుండా ఇంట్లోనే ఇష్టంగా తింటారు. రోజు కాకపోయినా టైం కుదిరినప్పుడల్లా ఇలాగా చేస్తే వాళ్ళైతే ఆ రోజు బయట తినడం మానేస్తారు కదా. హెల్త్ కూడా కొంచెం మంచిదే కదా ఇంట్లోదంటే. బయట వాటితో కంపేర్ చేస్తే ఇంట్లో ఫుడ్ చాలా బెస్ట్ కదా, కొంచెం హెల్త్ కూడా. నేనైతే బాల్స్ అన్ని అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే వీటిని ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అయితే ఒక్కొక్క బాల్ అయితే వేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు అయితే మెయిన్ గా ఒకటైతే గుర్తు పెట్టుకోండి, గ్యాస్ ని హై ఫ్లేమ్ లో అయితే అస్సలు పెట్టద్దు. ఎందుకంటే పైన అయితే బాగా కాలితే లోపలైతే సరిగ్గా కాలవు, అలాగే మాడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ లో ఫ్లేమ్ లో కూడా పెట్టకూడదు. లో ఫ్లేమ్ లో పెట్టడం వల్ల ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చుకుంటది కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి అయితే 10 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను 5 మినిట్స్ ఫ్రై చేశాను. ఇంకొక 5 మినిట్స్ ఫ్రై అయ్యేలోపు అయితే పక్కనైతే మనం ఇంకొక పాన్ పెట్టి చిన్న ప్రొసీజర్ ఉంది, అది కూడా చేసుకుందాం. ఇప్పుడు మరొక పొయ్యి మీద అయితే ఇంకొక పాన్ పెట్టి అయితే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే అందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో మీరు కొత్తిమీర, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుండిద్ది. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే దీంట్లో కొన్ని సాస్లు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం టమాటా సాస్, కొంచెం చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర సాస్ లేకపోతే ఇంకొక ప్రొసీజర్ కూడా చెప్తాను. ఇప్పుడైతే ఒక గిన్నెలో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని దాన్ని కూడా అయితే వేసుకోవాలి. మీ దగ్గర కానీ సాసులు లేకుంటే ఒక టమాటా ముక్కనైతే మెత్తగా గ్రైండ్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి. దాంట్లోనే కొంచెం కారం, గరం మసాలా అవి కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఉప్పు యాడ్ చేయలేదు, ఎందుకంటే సోయా సాస్ వేసాను కదా, దాంట్లో ఉప్పు ఉంటదని అయితే నేనైతే ఉప్పు యాడ్ చేయలేదు. లేదా మీ దగ్గర ఓన్లీ టమాటా కెచప్ ఉంటే దాంట్లోనే కొంచెం కారం, గరం మసాలా, కొంచెం ఉప్పు యాడ్ చేసి వేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనం ఇందా ప్రిపేర్ చేసుకున్న రైస్ బాల్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే ఆ బాల్స్ ని తీసి మనం ఇందా ప్రిపేర్ చేసుకున్న సాసులు మిశ్రమంలో అయితే వేసి కలుపుకోవాలి మొత్తాన్ని. వీటిలన్నిటిని సాసుల్లో అయితే ఒక 2 మినిట్స్ అయితే మొత్తాన్ని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మిగిలిపోయిన రైస్ తో అయితే మంచూరియన్ రెసిపీ అయితే రెడీ. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో అవుట్పుట్ కమెంట్స్ లో అయితే తెలపండి మాకు. అలాగే మీ దగ్గర ఏమైనా కొత్త రెసిపీస్ ఉంటే ఇంట్రెస్ట్ గా అవి కూడా మా కమెంట్స్ లో తెలపండి, ఖచ్చితంగా ట్రై చేస్తాము. ఇంత మంచి వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 3 PM కి మన ఛానల్ అయితే కొత్త వీడియో అయితే పోస్ట్ అవుతుంది, కంపల్సరీ చూడండి. అలాగే షార్ట్స్ అయితే మాక్సిమం ఎవ్రీ డే అయితే పోస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.